మనకి డి బ్రోగ్లీస్ థియరీ అంటారమ్మా. ఈ డి బ్రోగ్లీస్ థియరీ కన్నా మనకి ముందు ఏంటంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటారమ్మా. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి సార్ అంటే, డ్యూయల్ అంటే ఏంటమ్మా, టూ రోల్స్. అంటే మనం తీసుకున్న మ్యాటర్ కమ్మా ఇట్ విల్ హ్యావ్ టూ నేచర్స్ ఆర్ ఎలక్ట్రాన్ మ్యాటర్. ఓకే, ఇట్ విల్ హ్యావ్ టూ నేచర్స్. ఫస్ట్ వన్ ఈస్ వేవ్ నేచర్, another one is particle nature అమ్మా. వేవ్ నేచర్ ఉంటది, పార్టికల్ నేచర్ రెండు ఉంటాయమ్మా. ఇట్ విల్ హ్యావ్ బోత్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. వేవ్ నేచర్ ఉంటది, పార్టికల్ నేచర్ ఉంటది. అండ్ పార్టికల్ నేచర్ ఉంది అని కన్ఫర్మ్ చేయడానికి మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఒకటి, అలాగే బ్లాక్ బాడీ రేడియేషన్స్ ఇలాంటి అన్ని కూడా బేస్డ్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ we can decide whether the given compound matter is present in particle nature. అలాగే డైఫ్రాక్షన్ అలాగే మనకి నిన్న కూడా చెప్పాను కాంప్టన్ ఎఫెక్ట్. వాట్ ఐ మీన్ బై కాంప్టన్ ఎఫెక్ట్? when a light is passed through a given medium, ఒక మీడియం లో ఒక లైట్ పాస్ అయినప్పుడు ఆ having wavelength lambda, some part of the light will be transmitted and some of the light will be reflected. And దీని యొక్క wavelength lambda 1, దీని యొక్క wavelength lambda 2. ఒక లైట్ ఒక మీడియం ద్వారా పాస్ చేస్తే కొంత లైట్ పాస్ అయితే కొంత లైట్ రిఫ్లెక్ట్ అయిద్దమ్మా. such that 1 by lambda is equal to 1 by lambda 1 plus 1 by lambda 2. 1 by lambda 1 is equal to 1 by lambda 1 plus 1 by lambda 2 అమ్మా. 1 by lambda 1 plus 1 by lambda 2. ఓకే రైట్. ఇందులో మనకి ఏంటంటే అమ్మా 1 minute రా. రైట్, 1 by lambda 1 is equal to 1 by lambda 2. రైట్, ఇక్కడ మనకి డి బ్రోగ్లీ అంతా కూడా వేవ్ నేచర్ గురించి ఎక్కువ చెప్పాడమ్మా. అండ్ ఇంకోటి ఏం చెప్పొచ్చురా, జనరల్ గా పార్టికల్ నేచర్ అనేది if the matter is in macro state లో ఉంటే, or if the particles are present in macro state, macroscopic particles అంటారమ్మా. లేదా macroscopic particles అంటే కొంచెం అలానే హెవీ కాదమ్మా. it will have some more mass రా. కొంచెం మాస్ ఎక్కువ ఉంటే, సార్ మాస్ ఎక్కువ ఉందంటే 1 milligram కూడా రైట్ ఏరోయ్. అంటే ద పార్టికల్స్ which can be seen through naked eye, మన కంటికి కనపడే పార్టికల్స్ అన్నిటిని మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటారమ్మా. అండ్ వేవ్ నేచర్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ రా. మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే which cannot be seen through naked eye, మన కంటికి కనపడిన పార్టికల్ మైక్రోస్కోపిక్ అంటారమ్మా. మన కంటికి కనపడే వాటిని మైక్రోస్కోపిక్ అంటే తక్కువ మాస్ అంటాం, కానీ జనరల్ గా కంపేర్ చేయడం లెస్ మాస్ మోర్ మాస్ అంటాం. మరి మోర్ మాస్ అంటే కేజీ స్కేల్ సెక్కలమ్మా. మిల్లీగ్రామ్ అంటే ఏ పార్టికల్స్ అయితే మన కంటికి కనబడతాయో దట్ పార్టికల్స్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ, మనకి పార్టికల్ నేచర్ వస్తాయి. అండ్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అన్ని కూడా వేవ్ నేచర్ ఉంటదమ్మా. ఇక్కడ డి బ్రోగ్లీ ఏం చెప్పాడు అంటే, డి బ్రోగ్లీ ఏం చెప్పాడంటే అమ్మా, the wavelength of the moving particle is inversely proportional to its momentum అన్నాడమ్మా. ఆ పార్టికల్ యొక్క మొమెంటం మీద డిపెండ్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మొమెంటం అని కనుక్కున్నాడమ్మా. ఓకే, పార్టికల్ వేవ్ నేచర్ గా ఉన్నప్పుడు దానికి వేవ్ లెంత్ ఎంత అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మొమెంటం, లాంబ్డా ప్రపోర్షనల్ టు ఇది కనుక్కున్నారమ్మా. మొమెంటం సింబల్ p రా, momentum symbol p. Okay, or we can also take it as inversely proportional to mass into velocity kadamma. Mass into velocity. In order to remove constant h value pettarama, so h by mv is the formula
used to find out the wavelength of the particle when it is in wave nature. లేదా మనకన్నా ఒక పార్టికల్ యొక్క వేవ్ నేచర్ కనుక్కోవడం. మనకు కూడా వేవ్ నేచర్ ఉంటదమ్మా, బట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది వేవ్ నేచర్ ఈస్ వెరీ వెరీ లెస్. వేవ్ నేచర్ ఆఫ్ ది లైట్ ఈస్ వెరీ వెరీ లెస్. h అంటే ఏంటమ్మా? Planck's constant, mass of the particle, velocity of the particle. So sir, if masses are same, equal అయితే ఫార్ములా ఏమిచ్చాడమ్మా? lambda 1 by lambda 2 is equal to velocities ratio. Velocity of the particle, velocity of the light కాదు, velocity of the particle. Suppose if lambda 1 is equal to lambda 2 అనుకోమ్మా, lambda 1 is equal to lambda 2 అనుకో, అప్పుడు ఏమైంది ఫార్ములా? m1 v1 is equal to m2 v2. m1 v1 is equal to m2 v2. Suppose if masses are same, అంటే m1 is equal to m2 అయితే ఫార్ములా, if velocities are same, if v1 is equal to v2 అయితే ఫార్ములా lambda 1 by lambda 2 is equal to m2 by m1. ఫార్ములాస్ రా సార్, ఏమీ కాన్స్టెంట్ కాదు, అన్ని ఆల్ ఆర్ డిఫరెంట్ రా. దెన్ lambda 1 by lambda 2 is equal to m2 v2 by m1 v1 అమ్మ. m2 v2 by m1 v1. వాడు ఇచ్చిన డేటా బట్టి, బేసింగ్ ఆన్ ది డేటా గివెన్ ఇన్ ద క్వశ్చన్, ద ఫార్ములా విల్ బి చేంజెస్. ద మెయిన్ ఫార్ములా మాత్రం lambda is equal to h by mv అమ్మ. lambda is equal to h by mv. and general గా if you take h value 6.625 into 10 power minus 27 తీసుకున్నాం అనుకో అమ్మా, the mass of the particle should be taken in grams and velocity should be taken in centimeter per second. అదే మనకి 10 power minus 34 తీసుకున్నాం అనుకో అమ్మా, the mass of the particle should be present in kgs and velocity should be present in meter per second. అంటే మనం తీసుకున్న మాస్ అండ్ వెలాసిటీ యూనిట్స్ బట్టి h వాల్యూ మారిద్దమ్మా. బేసింగ్ ఆన్ ది units of mass and velocity, mass and velocity units of h will be changes. సో చూసుకుని ఫార్ములా తెలిసి ఉంటుందిరా, ఎక్కడంటే యూనిట్స్ దగ్గర తేడా వచ్చింది. అండ్ దేర్ మనకి ఇక్కడ తీసుకుంటే లాంబ్డా వాల్యూ, ఇక్కడ తీసుకుంటే లాంబ్డా వాల్యూ సెంటీమీటర్ లో వస్తుందమ్మా. ఇక్కడ తీసుకుంటే ఈ వాల్యూస్ తీసుకుంటే the lambda will be comes in meters. From that we can convert them into Armstrongs అడిగాడా, నానోమీటర్స్ అడిగాడో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఏం చెప్పిందిరా అంటే, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ, the wavelength of the moving particle or wavelength of the microscopic particle will be inversely proportional to its momentum. ఆ మొమెంటం నుంచి మనం డిఫరెంట్ ఫార్ములాస్ తీసుకొస్తున్నాం అమ్మా. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలరా మెయిన్. ఒకసారి చూసుకోండి అమ్మా. రైట్, నెక్స్ట్ సార్, మా ఇన్ కేస్ ఆఫ్ మాలిక్యూల్ ఇచ్చడం కోరా, మాలిక్యూల్ ఇచ్చినప్పుడు డైరెక్ట్లీ వి కెన్ టేక్ మాలిక్యులర్ వెయిట్ రా. మాలిక్యులర్ వెయిట్ తీసుకోవచ్చమ్మా. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ యాటమ్ ఇచ్చినప్పుడు మామూలు మాస్ ఇస్తే ఓకే, మాస్ ఇవ్వకుండా హైడ్రోజన్ యాటమ్ అని అడుగుకో, ద మాస్ షుడ్ బి టేకెన్ యాజ్ 1 గ్రామ్ అమ్మా. మాస్ షుడ్ బి టేకెన్ యాజ్ 1 గ్రామ్. అదే హీలియం 2, ఓకే, డిటీరియం 2, D1 H12 డిటీరియం. అలాగా యాటమ్ పేరు చెప్తేమో డైరెక్ట్ గా వీ కెన్ టేక్ ఏంటమ్మా, యాటమ్ అయితే అటామిక్ వెయిట్, మాలిక్యూల్ అయితే మాలిక్యులర్ వెయిట్ అమ్మా. ఓకే, యాటమ్ అయితే అటామిక్ వెయిట్ కానీ మాస్ నెంబర్ కానీ, అలా కాకుండా మాలిక్యూల్ ఇస్తే మాలిక్యులర్ వెయిట్ తీసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా మనకి ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అలా ఇచ్చడంకో ఫార్ములాస్ అదే మాస్ వాల్యూస్ మారుతాయి. అందులో డి బ్రోగ్లీ ఏం చెప్పాడు అంటే, వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ in the first orbit? Wavelength of electron in the first orbit
in the first orbit. First orbit lo ante lambda question mark mass of electron enta 9.11 into 10 power minus 28 grams. And fundamental particles anni kuda they travel with velocity of light they travel with velocity of light travel చేస్తారు ఇవ్వకర్లే ఇంకా నెక్స్ట్ of course h value తెలుసు lambda is equal to 6.625 into 10 power minus 27 divided by 9.11 into 10 power minus 28 into 3 into 10 power 10 ఇలా చేసుకుంటే మీకు వచ్చేది ఏంటంటే అమ్మా ఓ సారీ అమ్మా వెలాసిటీ ఆఫ్ లైట్ ఫార్ములా ఉంది కదా మనకి సారీ ఇది ఎలక్ట్రాన్ కదమ్మా నాట్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదా వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ గుర్తుందమ్మా వెలాసిటీ ఫార్ములా velocity of the electron in the first orbit Vn is equal to 2.18 into 10 power 8 into Z by N centimeter per second అని చెప్పాను గుర్తుందమ్మా centimeter per second. Therefore first orbit కాబట్టి n value 1 that is 2.18 into 10 power 8 2.8 into 10 power 8. On calculation finally we get 3.33 Armstrongs 3.33 Armstrongs. ఇది wavelength of the electron in the first orbit. Wavelength of the electron అంటే first orbit లో తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క wavelength 3 point. మరి సెకండ్ ఆర్బిట్ అన్నాడు మాస్ మారదమ్మా h వాల్యూ మారదు మాస్ మారదు వెలాసిటీ మారింది బై n కదా అంటే బై 2 అయింది కదా మా సెకండ్ ఆర్బిట్ అంటే పైకి వెళ్తే ఇంటూ 2 కదా అంటే ఎంత ఆర్బిట్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ ఇస్ ఈక్వల్ టు 3.33 ఇంటూ n n ఆమ్స్ట్రాంగ్స్ దాన్ని మనం we can take it as lambda n is equal to n into lambda 1 అని రాసుకోవచ్చమ్మా n into lambda 1 కాన్స్టెంట్ రా సో వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఇస్ ఈక్వల్ టు n into lambda 1 అంటారు n into lambda 1. సార్ ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ రా చూడండి మనకు అడిగే క్వశ్చన్ స్లోగానే వెళ్తుందిరా కొంచెం అర్థం చేసుకోండి ఈజీగా ఉంటదమ్మా ఓకే అండ్ డి బ్రోగ్లీస్ థియరీకి అలాగే బోర్స్ ఆర్బిట్ బోర్స్ కాన్సెప్ట్ ఈ రెండింటి కలిపి బోర్స్ కాన్సెప్ట్ రైట్ MVR is equal to NH by 2 pi nma. MVR is equal to NH by 2 pi. Right, Anara? MVR is equal to NH by 2 pi. Right? ఇది మనకి బోర్స్ థియరీ రా బోర్స్ థియరీ ప్రకారం మనకి ఇది రైట్ పక్కన పెట్టుకో మనకి when the electron is revolving in a given orbit ఒక ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు ఇలా తిరిగిద్దిరా ఇలా ఉంటుంది ఓకే సార్ there is a possibility of ఇలా ఉంటుందిరా సార్ అలాగే తిరగాలంటే ఏముంది రూలు the electron can revolve in the wave form but రెండు మిక్స్ అవ్వమ్మా both will not జాయిన్ అవ్వచ్చు అంటే పాత్ మారుతా ఉంటుంది బట్ when the electron is revolving in this way ఇలా ఉన్నప్పుడు we called as అలాంటి వేవ్ ని ఏమంటారంటే మా we called as stationary wave అంటారు we called as stationary wave దీన్ని నాన్ స్టేషనరీ వేవ్ అంటారు మా పేరు నాన్ స్టేషనరీ వేవ్ దీన్ని we can also called as standing wave అంటారమ్మా we can also called as standing wave అంటారు నాన్ స్టాండింగ్ వేవ్ అంటారు non-standing wave which is also called as
వేవ్ ఇస్ సెడ్ టు బి ఇన్ ఫేజ్ అంటారమ్మా. పేల్రా ఇన్ ఫేజ్ అని అంటారు. దీన్ని అవుట్ ఆఫ్ ఫేజ్ అంటారమ్మా. అవుట్ ఆఫ్ ఫేజ్, అవుట్ ఆఫ్ ఫేజ్ అంటారు. బట్ బోర్స్ థియరీ ప్రకారం కానీ డి బ్రోలీ కానీ ఎక్స్పెరిమెంటల్ గా అంటే డి బ్రోలీ ఏం చెప్పారంటే ఎలక్ట్రాన్ విల్ రివాల్వ్స్ ఓన్లీ ఇన్ స్టేషనరీ వేవ్, నాట్ ఇన్ నాన్ స్టేషనరీ వేవ్ అంటారు. నాన్ స్టేషనరీ వేవ్ లో కుదరదు, స్టేషనరీ వేవ్ లోనే ఉంటది అన్నాడు. రైట్ సార్, నీకు మనం చెప్పాను ఇది క్రస్ట్ అమ్మా, పైకి వెళ్ళిన దాన్ని కిందకు వచ్చిన దాన్ని ట్రఫ్ అంటాం. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఉన్న దాన్ని వేవ్ అంటారు. గుర్తుందమ్మా, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ ని వేవ్ అంటారు. ఓకే, అంటే లాంబ్డా, ఇక్కడ లాంబ్డా కదమ్మా, లాంబ్డా లాంబ్డా, మళ్ళీ 3 లాంబ్డా 4 లాంబ్డా, 1 లాంబ్డా 2 లాంబ్డా 3 లాంబ్డా 4 లాంబ్డా. సార్ నువ్వు ఎలాగైనా రాసుకోమ్మా. ఇలా రాసుకున్నాం అప్పుడైనా సరే లాంబ్డా 1 2 3 4 5 నువ్వు ఎలా తీసుకున్నా ద టోటల్ దట్ ఈస్ కాల్డ్ యాస్ సర్కంఫరెన్స్ అంటారు కదమ్మా. మా టోటల్ ఈ మొత్తాన్ని ఏమంటారు సర్కంఫరెన్స్ ఏనా. circumference is always equal to some n into lambda, 4 lambda 5 lambda 6 lambda ఉంటుంది. మరి సార్ circumference ఫార్ములా ఏంట్రా 2 pi r. 2 pi r is equal to lambda బదులు why can't you write h by mv అని రాసుకోవచ్చా. 2 pi r is equal to nh h by mv రా. అమ్మా mv ని తీసుకురారా. ఓకే, mv ని తీసుకొచ్చి ఓకే 2 pi ని తీసుకెళ్ళు. therefore we get mvr is equal to nh by 2 pi అయినా. ఆల్రెడీ బోర్స్ థియరీ ఏం చెప్తాడు ఇదేగా, దాని ప్రూఫ్ ఇదిరా. బోర్స్ థియరీలో డ్రాబ్యాక్ ఏంటంటే వై యాంగులర్ మొమెంటం ఇస్ క్వాంటైజ్డ్ అన్నాడమ్మా. ఓకే, యాక్చువల్ బోర్స్ థియరీ చెప్పి యాంగులర్ మొమెంటం ఇస్ క్వాంటైజ్డ్, బట్ డ్రాబ్యాక్ ఎందుకు అన్నాడు తర్వాత దాని ప్రూఫ్ ఇదమ్మా. ఎందుకు అన్నాడు కానీ కాదు, దానికి ఇలా ఉండొచ్చు అని ప్రూఫ్ ఇది. అదే మరి సార్ నాన్ స్టేషనరీ వేవ్ లో వచ్చేప్పటికల్లా ఎంవిఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా కదమ్మా. అంటే ఈక్వల్ కాబట్టి క్లాస్ నాట్ ఈక్వల్ టు. రైట్, వాట్ ఈజ్ మెన్ బై వెరీ వెరీ ఇంపార్టెంట్ రా సర్కంఫరెన్స్. హియర్ వాట్ ఈజ్ మెన్ బై లాంబ్డా చెప్తాను మళ్ళీ ఒకసారి, ఎందుకు చూసుకున్నాం ఒక్కసారి చూసుకోండి. మా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండిరా. What is the formula given for circumference ra? Circumference 2 pi r. గుర్తుంచుకోవాలిరా 2 pi r is equal to, యాక్చువల్ గా ఇందా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి I have taken lambda ma. Actually గా n into lambda n. What is meant by lambda n? Lambda n అంటే wavelength of the electron in that orbit amma. Wavelength of the electron in that orbit. ఆ ఏ ఆర్బిట్ లో అయితే ఉందో ఆ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ అమ్మా. ఆ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్. సో 2 pi r is equal to n lambda. That is 2 pi r is equal to, we can write n into lambda 1 రాయొచ్చు కదమ్మా. We can write n into lambda n రాయొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా wavelength of the electron in the nth orbit is equal to number of the orbit into lambda 1. Therefore ఇంకో ఫార్ములా ఏంటి 2 pi r is equal to n square into lambda 1. So if they give wavelength of the electron in the first orbit, lambda 1 అంటే wavelength of electron in first orbit amma. First orbit యొక్క wavelength ఇచ్చి if they ask to find out the circumference of fifth orbit, ఫస్ట్ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ ఇచ్చి ఫిఫ్త్ ఆర్బిట్ కనుక్కోమంటే సర్కంఫరెన్స్ కనుక్కోమంటే 5 స్క్వేర్ ఇంటూ ఎక్స్. అదే ఫిఫ్త్ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ ఇచ్చి సర్కంఫరెన్స్ కనుక్కోమంటే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ ఇంటూ లాంబ్డా. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో చూసుకోండి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో చూసుకుంటే దెన్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ.
కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఎక్కడ. నో ఛాన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా చూసుకుని డేటా ఏమి ఇచ్చాడో చూసుకుంటే సరిపోయిద్దమ్మా. రైట్ సార్, ఒక్కొక్కసారి వాడు ఓన్లీ డయాగ్రామ్ ఇస్తాడమ్మా. ఓన్లీ డయాగ్రామ్ ఇస్తాడు. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద ఆర్బిట్ అంటాడు. అది ఏ ఆర్బిట్ కి అంటాడు. సార్ సింపుల్ గా ఏం లేదు, ఇన్ని వేవ్స్ ఫామ్ అయినాయి, నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎప్పుడైనా సరే ఆర్బిట్ లా పంపించినప్పుడు సింపుల్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్. నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్. ఎన్ని వేవ్స్ ఫామ్ అయినాయో చూసుకో. దట్ నెంబర్ ఆఫ్ వేవ్స్ నే ఆర్బిట్ గా చెప్తారమ్మా. సార్ వేవ్స్ ఎలా కౌంట్ చేద్దాం? ప్రతిసారి ఇలా లెక్కేసుకోవాలి. అక్కర్లా, 5 వచ్చిన లెక్కేయండి. 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ ఎంతరా? 4th ఆర్బిట్. సార్ వన్స్ యు నో ద ఆర్బిట్ నెంబర్, we can find out the radius కదా. 0.529 into n square. అది కనుక్కోవచ్చు. సార్ ఎనర్జీ కనుక్కోవచ్చుగా. -13.6 into z square by n square అంటే z రాయాల. ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ atom రాసుకోవచ్చు. If you know the radius number of the orbit, velocity is equal to 2.18 into 10 power 8 by n centimeter per second. And after knowing the n value తెలిస్తే నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ రావచ్చు కదా ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్. ఇక్కడున్న ఆర్బిట్ లోని ఎలక్ట్రాన్ వెనక్కి జంప్ అయితే లేదు సార్, వేవ్ లెంత్ కనుక్కోమన్నాడు అనుకోరా. వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే n into λ1. n into λ1 అంటే 4 into λ ఎంత ఇచ్చాడు? అడిస్తే ఎంత ఇస్తే అంట. ఓకే, ఎందుకు హైడ్రోజన్ కి అయితే అక్కర్లారా. 3.33 ఆమ్స్ట్రాంగ్స్ కదమ్మా సర్కంఫరెన్స్. అలాగే సర్కంఫరెన్స్ 2πr is equal to n square into λ1 అంటే 4 4s are 16 into λ1 3.33. సో ఒక్క వాల్యూ వచ్చింది అంటే we can get any value. ఏ ఆర్బిట్ సంబంధించిన ఎన్ని వాల్యూ తెచ్చుకోవచ్చు. మరి నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ ఎలా కనుక్కుంటాం అంటే ఎన్ని వేవ్స్ ఉంటే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఇలా అన్నాడు అనుకోరా. సార్ సింపుల్ నెంబర్ ఆఫ్ వేవ్స్ 1 2 3 4 5 6. సో నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 6 అని. దాని నుంచి మిగతా ఫార్ములాస్ అన్ని తెచ్చుకోవచ్చమ్మా. అది మనకి ఏంట్రా అంటే డి బ్రోగ్లీలో కొంచెం. ఓకే, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఎలా అడుగుతారు వాట్ ఆర్ ఫార్ములాస్. అడ్వాన్స్ లెవెల్ సంబంధించినవి కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నామమ్మా. టైం లేకపోతే బెటర్ టు టేక్ స్క్రీన్ షాట్ అమ్మా. తర్వాత మెల్లిగా రాసుకుని చూసుకోవచ్చు. లేదు వీడియోలో ఉంటుంది కాబట్టి, యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మెల్లిగా విని. మళ్ళీ నెక్స్ట్ అమ్మా, ఇక్కడ ఏం జాగ్రత్త చూసుకున్నామ్మా. రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. వేవ్ లెంత్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి వేవ్ లెంత్ కి రిలేషన్ అమ్మా. వేవ్ లెంత్ అంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటారమ్మా. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటారు. మనకి ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by mv అనమ్మా. But already we know that kinetic energy is equal to half mv square. Half mv square amma. Kinetic energy is equal to half mv square.
ఫార్ములా ప్రకారం. ఇంకోటి మనకి ఐడియా ఉంటుంది ఫిజిక్స్ లో, Q into V. What is meant by Q? Q is equal to charge on the particle. Charge on the particle. మనం తీసుకున్న పార్టికల్ మీద ఉన్న చార్జ్, అండ్ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ వోల్ట్స్. వోల్ట్స్ లో ఉంటుందమ్మా. ఓకే, అది కూలుంబ్స్ లో కానీ ESC లో కానీ అట్లా ఉంటుందా? రైట్. సో దీని నుంచి M is equal to 2 KE by V square అని రాసుకోవచ్చమ్మా. M is equal to 2 KE by V square. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చురా, మళ్ళీ మల్టిప్లై బై V రా, మల్టిప్లై బై లేదు ఇక్కడ పెట్టేసుకో డైరెక్ట్ గా H by M అందులో ఏం రాసుకోవచ్చమ్మా, 2 KE by V square అని రాసుకోవచ్చా? 2 KE by V square రాసుకోవచ్చు కదమ్మా. 2 KE by మన వెలాసిటీ తెలియదు, కాబట్టి we should not take like this. మన వెలాసిటీ తెలియదు, వెలాసిటీ ఇప్పుడు కాన్స్టెంట్, వెలాసిటీ మారింది కాబట్టి మనం దాని పక్కన పెట్టి చూద్దాం. V square is equal to ఇది రాద్దాం అమ్మా, ఎందుకంటే మాస్ అంటే మాస్ ఆఫ్ పార్టికల్స్ మనకు తెలుసు కాబట్టి వెలాసిటీ చెప్పలేం కదరా. కాబట్టి therefore V is equal to 2 KE by M under root అని రాసుకోవచ్చు. So substitute in here. Lambda is equal to H by root of 2 KE by M into M ఉందిరా బయట, into M బయట ఉందిరా. Therefore M బయట లోపలికి వస్తే H by root of 2 KEM, 2 KE. This is the formula used to do the sums. Instead of kinetic energy, we can write Q into V రాసుకోవచ్చు కదమ్మా. So wavelength is equal to H by root of 2 into Q into V రా. ఈ రెండిట్ల మీద లాస్ట్ టైం మెయిన్స్ లో డైరెక్ట్ గా అడిగాడమ్మా ఒకసారి. wavelength of the electron is inversely proportional to kinetic energy కదరా. inversely proportional to square root of kinetic energy. ఈ బిట్ అడిగాడమ్మా. inversely proportional to square root of its. Square root of inversely proportional or directly inversely proportional to kinetic energy, inversely proportional to square root of kinetic energy అలా అడిగాడమ్మా ఒకసారి క్వశ్చన్, ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ లో. కాబట్టి ఈ ఫార్ములా గుర్తుంచుకోండమ్మా. ఇది లాంబ్డా is equal to H by root of 2M KE రాస్ 2M M ఇది M అమ్మా, root of 2M KE రూట్ కిందకి వస్తుంది, M లోపలికి M స్క్వేర్, MM క్యాన్సిల్ అయితే root of 2M KE or 2QV 2QV. ఈ రెండు ఫార్ములాస్ మనకు అవసరం అవుతాయమ్మా. ఓకే, అలాగే ఇదే కాకుండా అమ్మా డి బ్రోగ్లీ ప్రతి దానికి ఒక షార్ట్ కట్ కనుక్కున్నాడు రా, ప్రతి దానికి. ఓకే, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫర్ ఎలక్ట్రాన్ రా, ఇవి డైరెక్ట్ గా గుర్తుండాలి మొత్తం షార్ట్ కట్ లో అమ్మా. ఒరే ఇది మాస్ ఎందుకు క్యాన్సిల్ అవ్వమ్మా, ఇది మాస్ ఆఫ్ ది పార్టికల్, ఇది కూడా మాస్ ఆఫ్ ది పార్టికల్. కాబట్టి 2 KE క్యాపిటల్ M కాదమ్మా, ఇది మాస్ బై M అండర్ రూట్ ఈ M లోపలికి వస్తే M స్క్వేర్ అయిద్దిరా. therefore ఈ MM స్మాల్ m క్యాపిటల్ M కాదురా, బోత్ ఆర్ మాసెస్ అమ్మా, మాస్ ఆఫ్ ది పార్టికల్స్, మాస్ ఆఫ్ ది పార్టికల్స్ రా. సో క్యాన్సిల్ అవుతాయమ్మా. నౌ ఇలా ప్రతిసారి ఎన్ని చేయాలా సార్ అంటే అలా కాకుండా సింపుల్ గా ఫర్ ఎలక్ట్రాన్ గుర్తుండాలిరా. ఎలక్ట్రాన్ కి డైరెక్ట్ వాల్యూస్ అమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా is equal to 12.27 రా. 12.27 అంటే అవన్నీ H వాల్యూ, Q అంటే చార్జ్ ఆఫ్ ది పార్టికల్ కదరా, చార్జ్ ఆఫ్ ది పార్టికల్. therefore అదంతా డైరెక్ట్ అమ్మా బై రూట్ ఆఫ్ V వోల్టేజ్ రా. V అంటే వోల్ట్స్ రా,
పొటెన్షియల్ డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది బి అంటే వెలాసిటీ అనుకుంటారు. ఆన్సర్ విల్ కమ్స్ ఇన్ యాంగ్స్ట్రాంగ్స్. సిమిలర్లీ ఫర్ ప్రోటాన్ కి అయితే lambda is equal to 0.286 by root v Armstrong's. Next, for deuterium, ఈ వాల్యూస్ బట్టి పట్టాల్సింది తప్పదు. ఫర్ డిటీరియం అంటే అన్ని అప్పటికప్పుడు చేయలేము కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కష్టం. ఇది లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 0.202 అనుకుంటారు. అయితే 0.202 ఇంటూ రూట్ వి Armstrong's. అలాగే for alpha particles, కి అయితే lambda is equal to 1.01 by root v into Armstrong's. అలాగే సార్ వెరీ ఇంపార్టెంట్ రా. దానే చేస్తుంది ఎందుకు మళ్ళీ డైరెక్ట్ గా కనుక్కున్నారా? డైరెక్ట్ ఫార్ములానే నేర్చుకున్నాం ఎందుకు మళ్ళీ డెరివేషన్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అమ్మా మనకి నెక్స్ట్ వచ్చి న్యూట్రాన్ పార్టికల్ గురించి చెప్పాలా? ఓకే, న్యూట్రాన్ గురించి అమ్మా. ఫర్ న్యూట్రాన్ రా ఇవన్నీ అడ్వాన్స్ అడుగుతాడమ్మా. ఫర్ న్యూట్రాన్ కి అయితే it will be equal to 0.286 రా. lambda is equal to 0.286 by root v Armstrong's. Next, for న్యూట్రాన్ కేరా at other temperatures టెంపరేచర్ పరంగా ఇస్తే ఆ ఫార్ములా ఏమైద్దిరా అంటే న్యూట్రాన్ కేరా ఫర్ న్యూట్రాన్ at given temperature. ఇక్కడ దాకా ఎక్కడ టెంపరేచర్ గురించి మాట్లాడాము. ఇక్కడ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు నియర్లీ 30.86 by root tm. టెంపరేచర్ ఎప్పుడు కెల్విన్ లో ఉండాలిరా. టెంపరేచర్ ఎప్పుడు కెల్విన్. అలాగే ఇంకా మనకి ఏముంటాయమ్మా ఆర్ఎంఎస్ వెలాసిటీ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. ఓకే రైట్ అంతేరా. ఓకే, ఇవి మనకి ఫార్ములాస్ అమ్మా. ఒకసారి చూసుకోండి. డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఉపయోగపడింది. రైట్, ఫర్ న్యూట్రాన్ కి ప్రోటాన్ కి సేమ్ ఎక్కడ ఉందమ్మా? ప్రోటాన్ కి వచ్చి ప్రోటాన్ న్యూట్రాన్ రైట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ సేమ్ మాస్. ప్రోటాన్ కి న్యూట్రాన్ కి సేమ్ ఎందుకంటే హెచ్ కాన్స్టెంట్ ఇక్కడ రాద్దారా. ఓకే, మాస్ కాన్స్టెంట్ అన్ని కాన్స్టెంటే కదమ్మా. కాబట్టి జనరల్ గా క్యూ అంటే చార్జ్ పరంగా కానీ ఏ పరంగా లెక్కేసుకున్నా మాస్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఉంటాయని గుర్తుంచుకోండి. రైట్, చిన్న మోడల్ సమస్య చేద్దామమ్మా. అలాంటి ఇంకా వేరే వాటికి ఉండవరా. మనల్ని అడిగేది ఓన్లీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, డ్యూటీరియం, ఆల్ఫా పార్టికల్. యాక్చువల్ గా అయితే ఇవి చాలరా. ఫస్ట్ 5 చాలా మీకు ఎనఫ్. ఓకే, ఉట్నే రాసాం అంతే. టెంపరేచర్ జనరల్ గా టెంపరేచర్ మార్చిపడు. ఓకే, ఇప్పుడు ఇలాగే ఇస్తాడమ్మా. ఓకే రైట్, చూసుకోండి అమ్మా. చిన్న బిట్స్ చేద్దాంరా.
ఇంకా ఉన్నాయంటే ఊరికనే మిమ్మల్ని చిన్న చిన్న థియరీ పార్ట్ బిట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. సార్, రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఈస్ a naught అంటారు. Radius of the electron in the first orbit is a naught. Calculate the wavelength of the electron in fourth orbit. Fourth orbit లో wavelength ఎంత అంటాడు. What is the wavelength of the electron in the fourth orbit? Fourth orbit అంటే ఏంటి? ఏం కనుక్కోమన్నాడమ్మా? λ4 కనుక్కోమన్నాడు. In terms of radius a naught. In terms of radius a naught. అలాంటప్పుడు ఎలా చేయాలి సార్? మన మెయిన్ ఫార్ములా 2 pi r is equal to n into lambda n అమ్మా, n into lambda n. మెయిన్ ఫార్ములా ఇదిరా, మెయిన్ ఫార్ములా ఇది. బట్ హియర్ r అంటే రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth orbit. Radius of the electron in the nth orbit, but the given is first orbit. So r1 is equal to a naught అన్నాడమ్మా. Therefore Rn is equal to formula n1 square into a naught amma. Radius of the electron in the nth orbit is equal to radius of the first electron in the first orbit into n square. ఎందుకంటే ఫార్ములా చూడమ్మా, r1 is equal to 0.529 into n square గుర్తుందమ్మా. సో ఫస్ట్ ఆర్బిట్ అంటే 1 square 2 square అలా రాసుకుంటే Rn is equal to R1 into లేదంటే యాక్చువల్ ఫార్ములా R1 into n square అమ్మ. R1 into n square ఫోర్త్ ఆర్బిట్ అన్నాడు కాబట్టి R1 అంటే a naught, n square అంటే ఫోర్త్ ఆర్బిట్. సో 16 a naught అమ్మ, 16 a naught. But they asked to find out λ4. So from this equation lambda n is equal to 2 pi Rn by n. 2 pi n Rn అంటే ఎంతమ్మా? 16 a naught by n అంటే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. దట్ ఈస్ ఈక్వల్ టు 8. 16 4 2 4s are 8. 8 pi a naught అమ్మా. Wavelength of the electron in the fourth orbit is equal to 8 pi a naught in terms of radius అడిగితే. సో ఎప్పుడైనా సార్ రేడియస్ అన్నప్పుడు రేడియస్ ఇచ్చి వేవ్లెంత్ అడిగినప్పుడు ఈ విధంగా చేయండమ్మా. ఫస్ట్ r1 ఇచ్చాడు, r1 into n square, దాని నుంచి r4 వచ్చేసి సబ్స్టిట్యూట్. ఈ మోడల్ ఒకటి అడుగుతాడమ్మా, చూసుకోండి ఒక్కసారి. ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి.